ఓ వదినే కమ్మరల చెట్టుకు ఫుల్ మామిడికాయలు కాసినాయి కాదు. కాస్త ఏం చేద్దాం మరి, నీకు ఇస్తుందా ఆమె? ఆమె ఎప్పుడన్నా మర్యాదకు ఒకటో రెండో ఇస్తుంది కావచ్చు, నాకెందుకు ఇస్తుంది పిల్ల. మరి దొంగతనానికి పోదాం పారాదు. చెట్టు ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. కిందికి పోతే కుక్కలు కట్టేస్తా అన్నాడ, మోర్లో పడతాం. మోర్లో పడితే నువ్వు పడు, నేను ఎందుకు పడతా? కుక్కున్నా వాళ్ళ ఇంటికాడ కుక్క చెట్టుకే కట్టేసిపోతుంది, అది ఎప్పటికి కావలే ఉంటుంది, అది ఎవరైనా రాని దగ్గరికి. కుక్క బిస్కెట్ పడుకోపోయి కుక్కకు బిస్కెట్లు వేసి దొంగతనంగా తెంపుకొచ్చుకుందాంపా. నువ్వు కుక్క బిస్కెట్లు వేసినంత వాళ్ళ అవ్వ ఇంటికాడ ఏం పట్టుకొని రావద్దు, అంతేనా? వాళ్ళ ఇంటికి పోతుంది. అది బిస్కెట్లో బొమ్మపడేది కాదు ఆ కుక్క. అయ్యో దొంగతనం దానికి చీకట్లో పోదామా? చీకట్లో పోతే మంచిగా కుక్క పండుకుంటుంది, నైట్ పోతే పండుకోదా కుక్క? చీకట్లో పోతే వాళ్ళు ఉండరా? అందరు పడుకునే తర్వాత పోతే వాళ్ళు ఇంటికాడ ఉంటారా? ఏమో చెప్తాది అది మన లగ్గమే పెడుతుంది ఆ కుక్క. ఆ కుక్క నిద్రపోతుంది, కుక్క నిద్రపోతుంది. కుక్క పేర్లు నువ్వు చేయరాదు. నేను మామిడికాయలు దొంగతనం చెప్తా, కుక్క నువ్వు ఇద్దరు కలిసి ఆడుకోవాలి. నేను మంచిగా మామిడికాయలు తెంపుకుంటా.